పెన్నా నది దిగువ ప్రాంతాలకు హై అలర్ట్ ప్రకటించారు. సోమశిల ప్రాజెక్టు నుంచి రానున్న 24 గంటల్లో 4 లక్షల క్యూసెక్ల వరద నీటిని విడుదల చేయనున్నారు. పెన్నా ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాలకు సోమశిల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. పెన్నా నది లోతట్టు ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేశారు. ఆత్మకూరు డివిజన్ తహసీల్దార్ల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, శంకరి, సోమశిల డ్యామ్ కి పై ఎత్తు నుంచి పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వస్తుంది. ఈ కారణంగా మొత్తం గేట్లన్నీ కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం, ఎక్కువ వాటర్ కిందకి రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో కింద పెన్నా పొర్లుగట్ల పక్కన ఉన్నటువంటి గ్రామాలు ప్రాంతాలకి హై అలర్ట్ ప్రకటించారు. ఆత్మకూరు పావని ఇందుకు సంబంధించి మొత్తం కూడా ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ గ్రామాల్లో ఎవరైతే అధికారులు సిబ్బంది పనిచేయాల్సి ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అందరికీ కూడా సెలవులు రద్దు చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా ఈసారి అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ కుమార్ శుక్లా కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టలు ప్రధానంగా తెగిపోయి ఆ వాటర్ గ్రామాల మీదకి రాకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎవరు కూడా పెన్నా నది వైపు వెళ్లొద్దని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే కొంతమంది చేపల వేటకు వెళ్తూ ఉంటారు, కొంతమంది ఇసుక అక్రమ రవాణా సాగించారు. ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా రావద్దని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం మీద హై అలర్ట్ కొనసాగుతూ ఉంది. రేపు సాయంత్రం వరకు కూడా ఇదే హై అలర్ట్ కొనసాగే అవకాశం ఉంది. ఇంకా కూడా అవుట్ ఫ్లో గానీ ఇన్ఫ్లో గానీ పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ మహేష్.